అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా నేను మీకు ఒక చారిత్రకమైనటువంటి ఒక చిన్న కథని చెప్పాలనుకుంటున్నా. అది చంద్రగుప్త మౌర్యుడు పరిపాలనా కాలంలో అతని యొక్క గురువు గారు, అతని యొక్క ప్రధానమంత్రి అయినటువంటి కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు, ఈ మూడు పేర్లు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి కౌటిల్యుడు. ఆయన రాసినటువంటి రెండు మహద్గ్రంథాలు, ఒకటి అర్థశాస్త్రము, ఇంకొకటి నీతి శాస్త్రము. అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథము నేడు కూడా చాలా ఉపయోగంలో ఉన్నటువంటి ఒక మహద్గ్రంథం. నేటికి కార్పొరేట్ దిగ్గజాలు అర్థశాస్త్రంలోని అనేక విషయాలని వాళ్ళు తమ యొక్క మెలకువలుగా ఉపయోగించుకుంటూ అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తున్నారు. అయితే చెప్పేటువంటి కథ ఏంటంటే, మౌర్య చంద్రగుప్తుడి పరిపాలనా కాలంలో తన యొక్క రాజ్యంలో ఒక చలికాలం విపరీతమైనటువంటి చలి పెడుతున్నటువంటి సందర్భంలో రాజు ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేంటంటే, తన రాజ్యంలో ఉన్నటువంటి కడు పేదరికంలో ఉన్నటువంటి పేదవారికి, నిరాశ్రయులకి కొన్ని దుప్పట్లను, కొన్ని గొంగలను పంపిణీ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ సందర్భంగా అతను తన రాజ్యంలో ఉన్నటువంటి దుప్పట్లను, గొంగలను అన్నీ కూడా సేకరించి తన యొక్క ప్రధానమంత్రి అయినటువంటి, తన గురువుగారు అయినటువంటి కౌటిల్యుడి యొక్క ఆశ్రమంలో వాటిని గుట్టలుగా పేర్చడం జరుగుతుంది. అలా పేర్చినటువంటి ఆ గొంగళ్ళు, ఆ దుప్పళ్ళ మధ్యలో ఈ కౌటిల్యుడు, ఆయన యొక్క తల్లి అక్కడ నిద్రించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా అంటే, ఒక పాత బొంత, చిరిగిపోయినటువంటి ఒక బొంతని నేల మీద పరుచుకొని, ఒక పాత గొంగడిని, చిరిగిపోయి తూట్లు పడి ఉన్నటువంటి ఒక గొంగడిని కప్పుకొని నిద్రిస్తుంటారు. ఆ సందర్భంలో ఈ యొక్క గుట్టలుగా పీల్చినటువంటి ఈ గొంగలను, ఈ దుప్పట్లను దొంగతనం చేయడం కోసం, కొన్ని ఎత్తుకపోవడం కోసం కొంతమంది దొంగలు ఆ యొక్క ఆశ్రమంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. వారు ఆ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఆ దుప్పట్లని, గొంగలని ఎత్తుకుపోయేటువంటి క్రమంలో వాళ్లకు ఈ కౌటిల్యుడు, ఆయన యొక్క తల్లి కటిక నేల మీద పడుకొని చిరిగిపోయినటువంటి ఆ గొంగలను కప్పుకోవడం చూసి వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే, ఇన్ని గుట్టలుగా ఇక్కడ కొత్త దుప్పట్లు మరియు కొత్త గొంగళ్ళు ఉండగా వీళ్ళు ఎందుకు ఈ కటిక నేల మీద ఈ మాచిపోయిన, ఈ చిరిగిపోయినటువంటి గొంగలను కప్పుకొని ఎందుకు పడుకున్నారనేటువంటి సందేహం కలిగి వాళ్ళు కౌటిల్యుని దగ్గరికి వెళ్ళి అయ్యగారు అని లేపుతారు. లేవగానే కౌటిల్యుడు నిద్ర లేచి, ఎవరు మీరు, ఇక్కడ ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తాడు. అంటే వాళ్ళు, అయ్యా మేము దొంగతనం చేయడం కోసం వచ్చినాం, ఈ దుప్పట్లను, ఈ గొంగలను ఎత్తుకుపోయేటువంటి క్రమంలో మీరు మా కంట్లో పడినారు, మీరు ఈ కటిక నేల మీద పడుకొని ఈ చిరిగిపోయిన దుప్పట్లు కప్పుకొని పడుకుంటే మాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని గుట్టలుగా పేర్చబడ్డటువంటి గొంగళ్ళు, దుప్పట్లు ఉన్నాయి, వీటిని మీరు వాడుకోవచ్చు కదా, మీరు ఒక ప్రధానమంత్రి దేశానికి, చంద్రగుప్త మౌర్యుడికి మీరు గురువు గారు, మిమ్మల్ని ఎవరు కాదంటారు, మీరు ఈ వాడుకోవచ్చు కానీ చెప్తారు. అయితే దానికి కౌటిల్యుడు ఒక చిరునవ్వు నవ్వి, ఈ యొక్క దుప్పళ్ళు, గొంగళ్ళు, దుప్పట్లు ఏవై ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవి రాజ్యానికి సంబంధించినటువంటివి, ఇవి రాజుకు సంబంధించినటువంటివి, వీటిని నేను రాజు యొక్క అనుమతి లేకుండా వాడుకున్నట్లయితే నేను నా యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాడిని అవుతాను. అదేవిధంగా నేను కూడా మీ వలె ఒక దొంగగా పరిగణించబడతాను. కాబట్టి నేను వీటిని వాడుకోకూడదు. రాజుగారు పేదలకు దానం చేసేటప్పుడే నేను కూడా దానం అడుక్కొని వాడుకుంటాను తప్ప, నేను ఇలా వాడుకుంటే నేను కూడా ఒక దొంగనైతానని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఆ యొక్క సమాధానాన్ని విన్నటువంటి దొంగలు వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ఆ చెద్దలను, ఆ గొంగలను అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఎప్పుడో రాచరికపు కాలంలో రాజు కింద పనిచేస్తున్నటువంటి ఒక మంత్రి అంత నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేస్తే, నేడు ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మన ప్రజాప్రతినిధులు లక్షల కోట్ల బడ్జెట్తో వస్తున్నటువంటి నిధులు ఎక్కడే పోతున్నాయి, పేదవాళ్ళు ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గిపోతున్నారు అనేటువంటిది అందరూ కూడా ఆలోచన చేయాలని తెలియజేసుకుంటూ అందరికీ జై హింద్.